వాసన చాలా ఘాటైన వాసన పూర్తిగా అన్ని కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. 7 బస్సులు మొత్తం దగ్ధం దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా ఈ నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం చూస్తే దీనికి అసలు నిజమైన కారణం ఏంటి, విభిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఉన్నటువంటి ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అయితే సంబంధించినటువంటి ఒకవైపు ఫైర్ డిపార్ట్మెంట్, మరొక వైపు విద్యుత్ శాఖ కూడా దీనిపైన విచారణ చేసి అసలు దీనికి ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఏంటో కూడా అన్వేషించేటటువంటి పనిలో ఉన్నాయి హరీష్.